तो लोग गाइस वेलकम टू चैनल एफ के मैन। आज अपन आ गए लखनलाल निवास धूलपेट। आप पीछे देख सकते हैं पूरे गणेशा भी है अपन को। अपन क्या बोले तो अंदर बिल्डिंग के अंदर आ गए। यहाँ पे आपको होना बोले तो डिस्क्रिप्शन में लोकेशन पे पिन करते। और ईशान भाई आपको सभी ఈడ ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క లెవెల్ ఉన్నాడు. ఒక్కొక్క గణేశుడు నేను రోహన్ భాయ్ కలిసి చూపిస్తాము. పిచ్చోళ్ళు అయిపోతారు చెప్తున్నా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గణేశులు ఉన్నాయి. మేము ఒక్కొక్కటి వెళ్ళిపోయాం రండి. చూసేద్దాం ఎట్లయితే. चलो भाई 3 2 1 లెట్స్ వై. फाइव। కి ఎంటర్ కాగానే మనకు బ్యూటిఫుల్ గణేశుడు ఇక్కడ మనకు కనిపించేసిండు. సో వచ్చే రండికి. సో ఇక్కడ నాకైతే ఒక శివుని రూపంలో ఉన్న గణేశుడు అనిపించిండు. షోలాపూర్ గణేష్ మనకు వచ్చేసి కింద వచ్చేసి పాములు ఉన్నాయి, నాగం పాము ఉన్నాడు, నాగదేవత మనకు వాసుకి భగవాన్ ఉన్నాడు. మనకి మీద చూసుకున్నట్టయితే డమరుకంపై ఉన్నాడు గణపతి బప్ప. మనకి మొత్తం డీటెయిలింగ్ అని ఏదున్నా చాలా అంటే చాలా సూపర్ చేసిరు. మనకి ఇక్కడ వచ్చేసి కడాలు చూసుకున్నాను కింద దేనికున్నా అని మనకి కింద ఏమంటారు ఏనుగుది రావడం డీటెయిలింగ్ అని చాలా బాగుంది. మనకి మీద చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఒక సైడ్ శివుడు ఉన్నాడు, మనకు నందితో పాటు ఉన్నారు. ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పార్వతీ మాత ఉంది. ఇక కింద షేర్ తో ఉంది. మనకి బ్యాక్ డ్రాప్ ఒక త్రిశూలం టైప్ ఇచ్చారు. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. మనం ఇంకా గణేశులు చూసేసుకుందాం రండి. थोड़ा लखनलाल निवास के अंदर आते कि अपन को छोटे गणपति बप्पा दिख रही है। यहाँ पे देखो तो बहुत ही क्यूट गणपति बप्पा है। नीचे देख रहे तो अपन को बेस ब्लू कलर के जो कपड़े के स्टाइल में दिया अपन को देखे तो मालूम हो रहा है। इधर यहाँ पे अपन के मूषक जी बैठे हुए मस्त। यहाँ पे देख लो तो रेड कलर का पंचा दिए। यहाँ पे ज्वेलरी वर्क भी देखे तो बहुत ही सुंदर और मस्त दिए। यहाँ पे प्लेन गणेश जी है बस बहुत ही क्यूट गणेश जी है। यहाँ पे अपन अंदर गए तो भी अपन को बहुत सारे दूसरे गणेशा भी है, वो भी देखेंगे अपन। సో గాయస్ మనం లోపలికి వచ్చినట్టయితే మనము ఫస్ట్ చిన్న షోలాపూర్ గణపతులను అయితే చూసేసుకుందాము. సో మనకి స్టార్టింగ్ లో వచ్చేసి ఇది 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు ఉంది మనకి ఇక్కడ గణపతి బొప్ప. ఇక్కడ కింద వచ్చేసి మౌలి అని రాసి ఉంది. రాసి వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ సూపర్ ఇచ్చారు గణేశునికి. ఏంటిదంటే మనకి వెనకాల అయోధ్య ఇచ్చి మరాఠీ లుక్ బ్యాక్ డ్రాప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. వెనకాల మనకి ఇట్లా వీణ వాయించే వాళ్ళని వాళ్ళు ఉన్నారు, అట్లా ఇచ్చారు అనమాట మనకి. సూపర్ ఉన్నాడు గణేశుడు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 28 అయితే పడుతుంది గైస్. దీని ప్రైస్ కరెంట్ ప్రైస్. ఇక మనం సెకండ్ దాని మీదకి వెళ్ళిపోదాము. సో సెకండ్ గణేశుడు వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చారు గణేశుడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు. మనకి కింద చూసుకున్నట్లయితే రెడ్ కింద బేస్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి జ్యువెలరీ వర్క్ చూసుకున్నా అని చాలా షైన్ అవుతుంది. బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు. బ్యాక్ డ్రాప్ కానీ ఏదున్నా అని మనకి వెనకాల చూసుకున్నట్టయితే ఓము అట్లనే గణపతి బప్ప ఏవైతే సింబల్స్ టైప్ ఉంటాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి 22K అని చెప్తున్నారు. చూద్దాం ఇక మనం థర్డ్ గణేశుడు వైపు వచ్చేద్దాం గైస్. ఇది గిట్టంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఈ గణేష్ వచ్చేసి లాల్ బాగ్షా రాజా టైప్ ఉన్నాడు మనకి గణపతి బప్ప. కింద చూసుకోవచ్చు ఫరీ టైప్ ఇచ్చేసి మనకి ఫినిషింగ్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉన్నాడు. మనకి ఏది చూసుకున్నా కానీ మనకి షాల్వా చూసుకున్నా కానీ లేకపోతే పంచ చూసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ మనకు ఒక లుక్ అనేది ప్రొవైడ్ అనేది జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు మన గణేశుడు. వెనకాల మనకి వైట్ కలర్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ డ్రాప్ మనకి మీద 2 స్వాన్స్ టైప్ ఇట్లా బ్యాక్ డ్రాప్ ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఈ గణేశుని ప్రైస్ వచ్చేసి మనకి 20K అని చెప్తున్నారు అనమాట. సో మనం ఇంకా గణేశుడు చూసేసుకుందాం రండి. तो गाइस अपन लखनलाल निवास पे बहुत ही मस्त मस्त गणेश आते हैं। अपन यहाँ एक गणेश जी देख लियो तो वाह भाई वाह, महाराज स्टाइल में अपन को गणेश जी मिल गए। 7 फीट के गणेश जी है ये। अपन को पीछे बैकड्रॉप देख लियो तो 2 मोर और बीच में हार्ट देके अपन को बांसुरी दिए, कन्हैया जी का बांसुरी दिए। और यहाँ क्या बोले तो चिंतामणि स्टाइल में अपन को बैठे हुए गणेश जी। और क्या बोले तो यहाँ महाराज फील आ रहा कि देखो भाई उनका सिंहासन देखो, गोल्ड कलर का सिंहासन है। यहाँ पे मार्बल वर्क का टर्टल भी दिया अपन को। ये होके अपन को 7 फीट होता पूरा बैकड्रॉप मिला के अपन को नीचे मूषक जी भी बैठे हुए। उनका पंचा देखो गाइस, बहुत ही मैरून कलर का पंचा है। अपन को ज्वेलरी वर्क भी मस्त दिए। ये प्राइस होके अपन को 32,000 आ रहा। वैसे आप एक बार पूरा एक लुक मार लो ऊपर से नीचे। अपन को अब नेक्स्ट गणेश के ऊपर आ जाएंगे। नेक्स्ट गणेश देख लिए तो अपन को 3 फीट के छोटे गणपति बप्पा दिखे। यहाँ पे स्पेशलिटी क्या है बोले तो अपन को यहाँ पे अपन को मोतियों का वर्क जो है, यहाँ पे अगर आप जूम देख लिए तो मोतियों का वर्क जो है बहुत ही अच्छा दिया। और पीछे बैकड्रॉप भी अच्छा है, प्लेन बैकड्रॉप है लेकिन ज्वेलरी वर्क अच्छा है। उनका पंचा देखो ऑरेंज कलर का है, नीचे मूषक जी बैठे हुए हैं, यहाँ ब्लू कलर का सीट है उनका। तो अपन को ये 3 फीट का गणेश अपन को 17,000 में मिल रहा। अपन अब तक 2 भी अपन क्या बोले तो चिंतामणि स्टाइल में देखे। अब हम तीसरा गणेश देख लिए तो अपन को नॉर्मल गणेश जी सिद्धि विनायक स्टाइल में उनके जो बड़े बड़े काना है और पीछे अपन को किरीटम जो है रेड कलर के पीछे दे दिए। और यहाँ क्या है बोले तो स्पेशलिटी यहाँ मोतियों का जो वर्क है बहुत ही सुंदर। अब अगर जूम करके देख लिए तो यहाँ ब्लू कलर के जो जेम्स दिए और यहाँ पे स्वास्तिक सिंबल दिया अपन को। यहाँ पे नॉर्मल स्टाइल में बैठे हुए और ब्लू कलर का अपन को बेस दिए यहाँ पे नीचे। और नीचे भी डिज़ाइन अच्छा है अपन को। ये टोटल अपन को एक 4 फीट का गणेश है और प्राइस होके अपन को 20,000 में मिल रहा है गाइस।
సో గైస్ మనం చిన్న గణపతులను అయితే చూసేసినాం, ఒక్కొక్కటి ఎంతెంత బ్యూటిఫుల్ ఉన్నాయో మనం చూసినాం ప్రైస్ రేంజ్లతో పాటు. సో ఇక మనం పెద్ద గణపతుల వైపు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి లాల్ బాద్షా రాజా ఉన్నాడు. సూపర్ అంటే సూపర్ డీటెయిలింగ్ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, డార్క్ బ్లూయిష్ పంచ, మొత్తం వెల్వెట్ ఉంది, మనకి గోల్డ్ కలర్ స్ట్రైపింగ్ తో ఇచ్చేసారు. కింద చూసుకున్నట్టయితే సేమ్ అన్ని వినాయకులకి ఇక్కడ ఎంతో డీటెయిల్ గా ఫరింగ్ వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ అయినా ఏదైనా చాలా ఖతర్నాక్ ఉన్నాయి. వెనకాల ఒకసారి చూసుకోవచ్చు మీరు, పైప్ తో మనకి ఏదైతే గుడ్డలు ఇచ్చారో చాలా డీటెయిలింగ్ ఇచ్చారో. తర్వాత దీని మీద ఇంకా వర్క్ నడుస్తుంది, ఆల్రెడీ బుకింగ్ గిటంగ్ అయిపోయింది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 70,000 చెప్తున్నారు. సో మనం ఇంకో గణేశుని వైపు వచ్చేద్దాం రండి. సో గైస్ మనం ఇంకో బ్యూటిఫుల్ గణేష్ మీదకి వచ్చినట్టయితే మనకు వచ్చేసి ఇది ఇంకో చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు. మనకి ఇక్కడ కలరింగ్ చూసుకున్నట్టయితే లైట్ గ్రేష్ కలర్ అనేది వచ్చారనమాట. సో మనకి ఇక్కడ స్పెషల్ విషయం ఏంటి అంటే, మీకు ఎక్కడైతే ఇలా ఏదైతే షాల్వా ఉంటుందో అది వచ్చేసి ఒక ఫర్రీ లుక్ షాల్వా అయితే ఇచ్చేసారు అనమాట. పింక్ కలర్ ఉంది షాల్వా. నాకు తెలిసి గణేశుడు ఒక 7 నుంచి 7.5 హైట్ ఉంటాడు అనమాట, ఏదైతే ఫీట్స్ లో. సో ఈ గణేశుని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 50,000 చెప్తున్నారు. సో మనం ఇక్కడ నుంచి పక్క గణేశుని వైపు వచ్చేసినట్టయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు. సింపుల్ గా కూర్చున్నట్టు ఇచ్చినా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. సిద్ధి వినాయక్ గణేశుని రూపంలో ఉన్నాడు. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ శివుంది ఈటంగా లింగం ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు, శివలింగం ఇచ్చారు. ఏదైతే కాన్ ఉంటాయో, ఏదైతే ఇయర్స్ అవి చాలా పెద్ద పెద్ద ఇవ్వడం అనేది జరిగింది. ఈ గణేశుని స్పెషాలిటీ ఏది, లైట్ పింకిష్ కలర్ పంచ, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఈ గణేశుడు వచ్చేసి 9 నుంచి 9.5 ఫీట్స్ ఉంటాడు. ఈ గణేశుడు ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 60,000 చెప్తున్నారు. సో ఇంకా మనం నెక్స్ట్ గణేశుల వైపు వెళ్ళిపోదాం రండి. సో గైస్ మనం ఇంకో బ్యూటిఫుల్ గణేశుని మీదకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చూసినట్టయితే మన బాల గణపతి ఉన్నాడు. కృష్ణుని లాగా మురళి పట్టుకొని ఉన్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. మనకు చూసుకున్నట్టయితే చెట్టు డీటెయిలింగ్ అని ఏది ఉన్నా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇది హైట్ వచ్చేసి నాకు తెలిసి 5 ఫీట్ ఉంటుంది, 5 నుంచి 5.5 ఫీట్ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 38 చెప్తున్నారు. సో మనం 38K చెప్తున్నారు. సో మనం నెక్స్ట్ గణేశునికి వెళ్ళిపోయినట్టయితే ఇది ఇక్కడ ది బెస్ట్ గణేష్ అని చెప్పుకోవాలి. చాలా బ్యూటిఫుల్. మనకు తెలిసినట్టయితే బాలరాముడి ఏదైతే రూపం ఉంటుందో అయోధ్యలో ఆ రూపం అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఒక్కసారి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో గణేశుడు. కింద కమలంపై ఇచ్చారు మనకి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు. ఒక సైడ్ బజరంగ్ బలి, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి గరుడ దేవుడు ఇచ్చారు. మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఏ డీటెయిలింగ్ ఉన్నా కానీ ఒక్కసారి మీరు ఆ లుక్ ఇచ్చేసుకొని చాలా బ్యూటిఫుల్ ఉన్నారు గణేశుడు. డీటెయిలింగ్ కానీ, జ్యువెలరీ డీటెయిలింగ్ కానీ ఏదైనా కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. ఈ గణేశుడు మనకు బుక్ గిటంగా అయిపోయినాయి, చాలా వరకు గణేశులు బుక్ అయిపోయినాయి. సో మనకి దీని రేట్ తెలుసుకున్నట్టయితే, సో దీని రేట్ వచ్చేసి మనకి 58 చెప్తున్నారు, 58K అన్నట్టు. సో మనం ఇంకో గణేశుడిని వెళ్ళిపోదాం రండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మహారాజా టైప్ గణేశుడు ఉన్నాడు. ఈడ మనకి ఏదైతే బ్యాక్ డ్రాప్ ఇచ్చారో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. డార్క్ గ్రీన్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ లో వేయడం జరిగింది. మనకి మీద చూసుకున్నట్టయితే రాజా అని ఇచ్చారు చూడండి, చాలా ఖతర్నాక్ ఉన్నాడు గణేశుడు. కింద మనకు వచ్చేసి ఎల్లో కలర్ పంచ వేయడం జరిగింది, అలాగే పింక్ కలర్ పింకిష్ షాల్వా వేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. డీటెయిలింగ్ చూసుకోవచ్చు, ఐస్ చూసుకోవచ్చు. మనకు బొట్టు వచ్చేసి త్రిశూలం ఉంది, చాలా బాగున్నాడు గణేశుడు. కింద గద పట్టుకొని ఉన్నాడు, గద డీటెయిలింగ్ చాలా బాగుంది. సో ఈ గణేశుని ప్రైస్ వచ్చేసి 58K చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు. మనం బయటికి వెళ్ళిపోం రండి.